నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మనకి శివరాత్రి రాబోతుంది కాబట్టి మరి శివరాత్రి రోజు మనము ఎప్పుడు చేసే పూజే కాకుండా ఈసారి ప్రత్యేకంగా ఏం చేయాలి? మరి ముఖ్యంగా అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, మనకి శివరాత్రి అంటే మనకి నార్మల్‌గా కాదు. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు గుడికి వెళ్ళని వాళ్ళు కూడా ఆ రోజు గుడికి వెళ్ళడానికి ప్రత్యేకంగా అవును. ప్రయత్నిస్తూ ఉంటారు. కావాలంటే ఉద్యోగంలో ఉన్న వాళ్ళైతే సెలవు తీసుకొనైనా సరే, వాస్తవంగా ఉత్తి రోజుల్లో ఖాళీగా ఉండే మనకి శివాలయం అనేది ఆ రోజు చూసుకుంటే అత్యధికంగా భక్తులతో నిండిపోయి ఉంటుంది. అవును. మరి ఇలాంటి రద్దీ ప్లేసుల్లోకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా పూజలు చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అది అందరికీ తెలుసు. అవును. కాబట్టి గుడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి ఎలా పూజించుకోవాలి? అన్నిటికంటే ముఖ్యంగా కొంతమందికి ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి అని ఉంటుంది. అంటే బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోనో, లేకుంటే ఇంట్లో ఉండే రెమెడీస్‌తోనో ఏదో ఒకటి ఆ రోజుకి మనకి అందుబాటులో ఉండే ఏదైనా ఒక పదార్థంతోనో, లేకుంటే ఒక పిండితోనో దేనితో తయారు చేసుకొని విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిదంటారు? ఎలా పూజించడం మంచిదంటారు? ఇది ఇక్కడ మనకి ఒక సామెత ఉంది. అది అందరికీ తెలిసిందే. జన్మానికో శివరాత్రి అని చెప్పి. అవును. సో, జన్మానికో శివరాత్రి అంటే ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఏదైతే శివరాత్రి వ్రతానికి చేసేది ఏదైతే ఆ పండగ పర్వదినానికి సంబంధించి 3 విశిష్టతలనేవి ఉంటాయి. ఒకటి హ్మ్. ప్రాతస్నానం చేయటం అనేది. హ్మ్. తర్వాత రెండోది వచ్చేప్పటికేంటంటే, ఆ రోజు ఉపవాసం ఉండటం అనేది. హ్మ్. సో, మూడోది వచ్చేప్పటికేంటంటే రాత్రి జాగారం ఉండటం అనేది. ఇక సాయంకాలం పూట ఖచ్చితంగా ఏదో ఒక శైవ క్షేత్ర దర్శనానికి వెళ్ళటం అనేది. ఇవి ఈ ఎవరైతే ఈ జీవితంలో ఒకే రోజు చేయాలి ఇవన్నీ. అంటే హుహుహు. ఈ ఏడాది నేను ఒక గుడికెళ్ళాననుకోండి. వచ్చే ఏడాది జాగరణ ఉన్నాననుకోండి. ఆపై ఏడాది ఉపవాసం ఉన్నాననుకోండి. అది కాదు. సో, అందుకని ఎవరైతే జీవితంలో ఒక్కసారైనా ఈ మూడిటిని కలిపి ఒకే రోజు నిర్వహిస్తారో హుహు. అది జన్మానికో శివరాత్రి. హ్మ్. అంతేగాని మీరు ఇన్‌స్టాల్‌మెంట్‌లో చేసుకుంటే అది శివరాత్రి కాదు. హుహుహు. సో, ఏదైతే ఈ శివరాత్రికున్న అతి ప్రాధాన్యత ఏంటంటే గనక ఖచ్చితంగా ఉపవాసం ఉండటము, తర్వాత శివుడి యొక్క అర్చన, హ్మ్. తర్వాత జాగరణం. ఈ 3 అనేది ఒకే రోజు ఎవరైతే నిర్వహిస్తారో అది సకల పాపాల్ని హరింపజేస్తుంది. అది జన్మానికో శివరాత్రి అంటే. అలా చేస్తే కనీసం ఒక జన్మకైనా చేయరా నాయనా! ప్రతి ఏడాది నువ్వు చేసినా చేయకపోయినా పర్వాలేదు అని మనకి చక్కగా హిందూ ధర్మశాస్త్రం ఘోషిస్తోంది. హ్మ్. మరి శివపురాణంలో కూడా శివుడు అలానే చెప్పాడు. బ్రహ్మ వివిధ మరి గురువులను ఉద్దేశించి ఆయన కూడా అదే చెప్పాడు. కనుక ఏదైనప్పటికీ కూడా శివరాత్రి అనేది మహత్తర పర్వదినం. ఆ రోజు మరి ఏదైతే ఈ మాఘ హ్మ్. బహుళ చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ కాలం అంటాం దాన్ని అందుకనే మనం. హ్మ్. సో, అదే రోజు మరి బ్రహ్మకి, శివుడికి బ్రహ్మకి, విష్ణువుకి నేనంటే నేను గొప్ప అని ఏదైతే వాదం వచ్చిందో, వాళ్ళిద్దరికంట అతీతంగా అంటే ప్రారంభం లేనివాడు, ఆద్యం లేనివాడు, అంతం లేనివాడు. ఆది అత్యంతమయిత రహితుడు అని చెప్పి అంటాం. అంటే హ్మ్. ఆది లేదు, మధ్యం లేదు, అంతం లేదు. అనంతమే ఆయనెప్పుడు గూడా. అలాంటి అద్భుతమైన దర్శనాన్ని మరి ఏకకాలంలో బ్రహ్మ, విష్ణు వీళ్ళిద్దరికీ కూడా అవును. ఈ మహేశ్వరుడు అందజేశాడు. దాన్ని మనం శివరాత్రి పర్వదినంగా చేసుకుంటాం. హ్మ్. అందుకని ఇదే లింగోద్భవ కాలంలో మనకి ఉన్న శైవ క్షేత్రాలు, ప్రముఖ శైవ క్షేత్రాలన్నిట్లోనే కాకుండా ఆయా పట్టణాల్లో, ఆయా గ్రామాల్లో ఉన్న ఈ యొక్క శివాలయాలన్నిటిలో కూడా రాత్రి శివుడికి అభిషేకం చేసి, పగలు ఉపవాసం ఉండి, రాత్రి అభిషేకం చేసి, మొత్తం లింగోద్భవ కాలంలో హ్మ్. ఇంచుమించుగా తెల్లారిదాకా ఆయన యొక్క కీర్తనలతో, పాటలతో మనం గడపటం అనేది. ఇది శివరాత్రికున్న అత్యంత ప్రాధాన్యత. ఇది ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా ఆచరించగలగాలి అనేది అది. కనుక దాన్ని చేసుకోవటం అనేది ఒకటి. ఇక ఇప్పుడు మనం సులభంగా అంటే ఇప్పుడు గుళ్ళకెళ్ళటం అనేది ఇవాళ ఏ శైవ క్షేత్రం చేసినా దగ్గరలో ఉన్నదైనా, దూరంలో ఉన్నదైనా ఎక్కడైనా అది కిటకిటలాడిపోతూనే ఉంటది. హ్మ్. ఎందుకంటే శివుడి మీద మనకున్న మమకారం అటువంటిది. హ్మ్. సో, జగతిలో మొట్టమొదటి కళ్యాణం జరిగింది శివపార్వతులకే అనేది కూడా హిందూ ధర్మం చెప్తోంది. హుహు. సో, వివిధ పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే వాళ్ళని ఆది దంపతులు అన్నాం.
ఎందుకంటే మొట్టమొదట వాళ్ళిద్దరు కలిసారు కాబట్టి. హ్మ్. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది కాబట్టి. ఆ తర్వాతే మీకు సీతారాముల కళ్యాణమైనా, కృష్ణుల కళ్యాణమైనా, ఏ కళ్యాణమైనా. సో, జగత్తులో మొదట జరిగిన కళ్యాణం శివపార్వతులది. అందుకే వాళ్ళిద్దరూ ఆది దంపతులయ్యారు. సో, అలాంటి ఆది దంపతులని పూజించుకునే అవకాశం మనకిప్పుడు వస్తుంది శివరాత్రి నాడు. శివుడి యొక్క లింగోద్భవ కాలం అది. సో, అర్ధరాత్రి పూట అందుకని చాలామంది రాత్రిపూటే అభిషేకాలు చేయటం. సాయంకాలం పూట సాధ్యమైనంత వరకు ఏదైనా సరే దగ్గరలో ఉన్న శివక్షేత్రాన్ని సందర్శించటం. సరే మనకి దర్శనం అనేది ఏదైనా సరే ఆలయ దర్శనం అనేది ఎంతో కొంత అక్కడ ఒక వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి, ఆ వైబ్రేషన్స్ ద్వారా మనకి ఎంతో కొంత మంచి జరుగుతుందనేది. హ్మ్. తర్వాత ఇంక ఉపవాసం మరి శక్తి కొద్దీ ఉపవాసం ఉండేవాళ్ళు ఉండటం. ఈరోజు సాధ్యమైనంత వరకు పాలు, ఫలాలే ఆహారంగా తీసుకోవాలి. అంతేగాని మనం ఉపవాసం పేరుతో ఉప్మాలు తిని, పెసరట్లు తిని, దోసలు తిని ఎవరికి నచ్చిన 6 రూపాయన తినేస్తే అది ఉపవాసం కాదు. అది అవును. మీరన్నది కూడా వాస్తవమే. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం అని చెప్తున్నారే గానీ, ఆహారాన్ని తీసుకోవడం అనేదని ఉపవాసం ఎలా అంటారు అనేదని చాలా మంది ఖండిస్తున్నారు కూడా దీన్ని. అవును. మరి అంటే ఇప్పటికైనా సరే ఈ ఏదైనా పద్ధతి సరే మారాలి. మామూలుగా చెప్పింది ఏంటి అంటే ఏదైనా సరే కుంపటి మీద అంటే వేడి చేసి వాడే పదార్థం ఏది కూడా ఉపవాసంలోకి రాదు. హ్మ్. తర్వాత పాలు తీసుకోవచ్చు పచ్చి పాలు. కానీ కొంతమంది మరి మజ్జిగ టీలు, తీసుకోకూడదు. కాఫీలు తాగుతారు. అదే మరి కదా! అది కూడా అసలు మామూలుగా తీసుకోకూడదంటారా? అయితే తీసుకోకూడదు. అందుకే పచ్చి పాలే తీసుకుంటూ ఉండాలి. హుహుహు. సో, అంత కటిక ఉపవాసం చేయలేని వాళ్ళు లేదా ఇప్పుడు మనకున్న శరీర ధర్మం మనకి అనుసరించకపోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఆహ్, యువత తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళలో రెసిస్టెన్స్ పవర్ ఎక్కువే ఉంటుంది. హ్మ్. కానీ ఎవరికైతే ఈ మధుమేహం ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఉన్నట్టుండి బాడీ వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఫాస్టింగ్ ఉండకూడదు. హుహుహు. సో, ఉన్నట్టుండి షుగర్ లెవెల్ పెరుగుతది. హ్మ్. సో, అందుకని మన శరీర ధర్మం సహకరించిన వాళ్ళు ఎంతో కొంత కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కానీ నీ శరీరం ఒక రోజు అన్నం తినకపోయినా భరించే శక్తి ఉంటుంది. హ్మ్. అందుకని లంకణం బలం అన్నారు. లంకణం పరమౌషధం అన్నారు. అంటే అసలు ఈ ఉపవాసాలనేది పండగల రోజునే కాదు. హ్మ్. మన పండగ పేరుతో భయపెడితే వీళ్ళు ఒక రోజైనా వారానికి ఏదో ఒక రోజు ఉపవాసం ఉంటే ఇప్పుడు మీరు నెల ఏమంటాం ఇక్కడ ఒక ఉద్యోగం చేస్తున్నారు. వారానికి ఒక సెలవు కాలం మీరు కోరుకుంటున్నారు కదా! మరి మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా వారానికి ఒక రోజైనా దానికి విశ్రాంతి కావాలి కదా! మీరు తినేసి తాగేస్తే పాపం అరుగుదల యంత్రం ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గుతుంది కదా! ఆ అవును. రకంగా మన యొక్క బాడీలో ఉన్న సిస్టమ్ అంతా కూడా కరెక్ట్‌గా దానికి కూడా రిలీఫ్ ఇవ్వాలని. హ్మ్. ఆ సదుద్దేశం సైన్స్ అయితే అది చెప్తుంది. కానీ మనం దాని మాట నమ్మం కదా! మనకొక మూఢనమ్మకం ఉంటుంది కదా! అందుకని ఈ రకంగా నాయన వారానికి ఒక రోజు ఉపవాసం ఉండు. అది నీకు పలానా మోక్షం వస్తుందనో, నీ కోరికలు తీరుస్తుందంటే అదొక సంతృప్తి. అదొక నమ్మకం. హ్మ్. సో, కనుక ఏదైనా సరే ఎలా వెళ్ళినా కూడా నిజానికైతే గనక అవకాశం ఉన్న వాళ్ళు వారానికి కనీసం ఒక పూటైనా మధ్య మధ్యలో అన్నాలు తిండి మానేస్తే అది చెడేం కాదు. మంచిదే. హ్మ్. సో, కాపోతే ఎవరికి చెడు అంటే ఇందాక నేను చెప్పా కొన్ని కొన్ని రోగాలున్న వాళ్ళకి. వాళ్ళ విషయం నేను మాట్లాడటంలా. మామూలు సాధారణ మనుషుల కోసం మాట్లాడుతున్నా. హ్మ్. సో, ఆ రకంగా చేయటం అనేది. అయితే ఇప్పుడు ఈరోజు మీరు ఎలాగా దాంతో చేయటం అనేది పూజ అనేది. సో, ఈ లింగం అనేది ఏదైనా సరే మనం ఇవాళ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఏమంటాం కామితం మనకి కోరిక ఏదైతే ఉంటుందో అనేకమైనవి సూచించారు. సో, ఇక్కడ మనకి ఏదైనా సరే ఇవాళ మనం మీ ఇంట్లో ఏ లింగం ఉన్నప్పటికీ కూడా హ్మ్. ఆ లింగానికి చేసుకోవచ్చు. పలానా లింగం అనేం కాదు. సో, అభిషేకం చేయటం అనేది ముఖ్యం. సో, మీ ఇంట్లో ఏ లింగం ఉంటే అది. ఇలా కాకుండా ఇవి మనం ఇది ఒక పూటలో అవ్వజేయలేం. హ్మ్. సో, ఉత్తి అన్నం మెతుకుని ముద్దలాగా చేసి, ఆ అన్నం అది దాంతోనే శివలింగం ఆకారం. హుహుహు. ఇప్పుడు మనం పసుపు గణపతి ఎలాగైతే చేస్తున్నామో, అలాగా ఒక లింగాకృతిలో మనం ఏదైతే మెత్తగా అన్నం చేసేసి, ఆ అన్నాన్ని శివలింగంగా మలచడం. మలిచి దాని మీద చేసి వివిధ పద్ధతులు, వివిధ ద్రవ్యాలతో చేయటం అనే దానికి విశిష్టమైన అంటే ఒక రైతున్నాడు. వాళ్ళ రైతు యొక్క పొలాలు అంటే వాళ్ళకి సమస్యలు రాకుండా ఉండటం. హ్మ్. ఉన్నట్టుండి అకాల వర్షాలు, ఉన్నట్టుండి పంట నష్టాలు అలాంటివి లేకుండా ఉన్న వాళ్ళ కోసం అలాంటివి గూడా చెప్పారు. సో, ఇలాంటి ఎన్నో రకాలైన ప్రయోజనాలతో మనకి ముడిపడి ఉంది. హ్మ్. ఈ శివలింగం దాని యొక్క అభిషేకం ప్రాధాన్యత. హుహుహు. సో, ఇవాళ అందుకని పలానా కోసమని నేను చెప్పను గానీ, మన ఇంట్లో ఏ లింగం ఉంటే అదే. హ్మ్.
ఆ లింగానికి మనం ఈరోజు అభిషేకం చేసుకోవటం అనేది. సో, అది నమ్మక చమకాలతోనే చేయటం అనేది పద్ధతి. తర్వాత ఇంకా అభిషేకాలు చేసుకునే వాళ్ళు అలాగ వాళ్ళ పద్ధతిలో చేసుకుంటారు. కానీ ఇవాళ ఏంటంటే మనం శక్తి కొద్దీ మనకవేమీ తెలీదు. అంత పెద్ద పెద్ద పూజలు తెలియదు. మనకి నమ్మకం, చమకం చదవటం ఎలాగో రాదు చాలా మందికి కదా! సో, ఎవరో ఒకళ్ళ గురువు నేర్పితేనే వస్తాయి అలాంటివి. అవును. లేదంటే ఆ ఉచ్చారణ అనేది కరెక్ట్ ఉండదు. కనుక ఇక్కడ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంతే.